प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये आपदामघर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं मानरहितमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। రాట్నం ప్రేక్షకులందరికీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు। ఈరోజు ఉగాది। ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే ప్రారంభం, అంటే ఈరోజు మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది। ఈ ఉగాది రోజు నాడు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తిని పంచాంగ శ్రవణం వినడం అనేది మన తెలుగువారి ఆనవాయితీ। ఇకపోతే ఈ సంవత్సరం వికారినామ సంవత్సరం। ఈ వికారినామ సంవత్సరం 2019 ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమవుతుంది। ఇది 2020లో అంతమవుతుంది। ఈ వికారినామ సంవత్సరంలో నుంచి మనం కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం। ఏం జరగబోతోంది, ఎలా ఉంటుంది, దేశ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి, అలాగే వివిధ ఇత్యాది రాసుల వారి తాలూకా ఫలాలు ఎలా ఉంటాయి, దాని తాలూకా రెమెడీస్ ఏమైనా ఉంటే మనం అన్ని కలిపి తెలుసుకుందాం। ముందుగా ఈ సంవత్సరంలో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం। ఈ సంవత్సరంలో రాజు శని, మంత్రి రవి, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శని, సస్యాధిపతి నీరసాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి శుక్రుడు। ఇలా అవ్వడం వలన నలుగురు అధిదేవతలు మనకి శుభులుగాను, 5 అధిదేవతలు అశుభులుగాను ఉంటారు। సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది। అలాగే క్రీడాకారులకు మంచి మంచి బహుమానాలు వస్తాయి। నగరం పరిశుభ్రంగా ఉండడం, పచ్చదనం అవన్నీ కూడా చాలా ఎక్కువగా మనం చూస్తాం। స్త్రీలు ధైర్య సాహసాలతో బాగా ముందుకు నడుస్తారు। దేశ రక్షణకు రక్షణ శాఖ చాలా పటిష్టంగా మారుతుంది। అలాగే ప్రజల్లో భక్తి భావన బాగా పెరుగుతుంది। ఇక మనం చూసినట్టయితే రాజు శని అవ్వడం వలన పరిపాలన కొంచెం మందగమనం అంటుంది। అంటే మందగమనం అంటే బేసికల్లీ కొంచెం స్లో అవుతుంది। అలాగే రాజకీయ ఉద్రేకాలు, ఉగ్రవాదులచే ప్రజల్లో కొంచెం భయాందోళనలు, సో ఇలాంటివన్నీ శని రాజు అవ్వడం వలన జరుగుతాయి। మంత్రి రవి అవడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ తారతమ్యాలు, ఈ భేదాలు, సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఉంటాయి। అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ ఉండడం వలన కొంచెం అభిప్రాయ భేదాలు వస్తాయి। అలాగే సైన్యాధిపతి శని అవడం వలన కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో కొంచెం ఉద్రిక్త వాతావరణం ఇలాంటివన్నీ జరుగుతాయి। ఇక సస్యాధిపతి బుధుడు, ఈ సస్యాధిపతి బుధుడు వలన అపరాలన్నీ చాలా బాగా పండుతాయి। అలాగే బంగారం, పసుపు ఆ రేట్లు కూడా కొంచెం బాగా పెరుగుతాయి। ఇకపోతే ధాన్యాధిపతి చంద్రుడు అవ్వడం వలన మనకి ధాన్యం, పెసలు అవన్నీ అవన్నీ అపరాలు ఇవన్నీ విశేషంగా పండుతాయి। అంటే తెల్ల ధాన్యాలన్నీ చాలా బాగా పండుతాయని అర్థం। ఇకపోతే అర్ఘ్యాధిపతి శని అవడం వలన నల్ల దినుసులు, అంటే మినుము, ఆవాలు, ఏవైనా నల్లగా ఉండేటువంటి దినుసులు చాలా బాగా పండుతాయి। అలాగే నల్ల రేగడి నేలలో పండేటువంటివి ఏవైనా సరే చాలా అధికంగా పండుతాయి। ఇకపోతే మేఘాధిపతి శని అవ్వడం వలన జడివానలు, కొంచెం ఈదురుగాళ్ళు ఎక్కువ వస్తుంటాయి। ఇది ఒక దురదృష్టంగా చెప్పచ్చు ఒక రకంగా చెప్తే। ఇక రసాధిపతి శుక్రుడు వలన నెయ్యి, నూనె, బెల్లం అవన్నీ ఆ ధరలని తగ్గుముఖం పట్టి సామాన్య మానవుడికి అందుబాటులో వచ్చేటట్టుగా ఉంటాయి। ఇకపోతే ఆఖరిది నీరసాధిపతి బుధుడు అవ్వడం వలన అన్ని రకాల ధాన్యములు చాలా బాగా పండుతాయి। సో దీంతో మనకి ధాన్యం తాలూకా సమస్య అనేది ఉండదన్నమాట। ఇది ఈ రకంగా ఈ సంవత్సరం మొత్తం మీద మనం చెప్పుకోవచ్చు। ఇప్పుడు మనం వివిధ రాసుల వారి తాలూకా ఆదాయ వ్యయాలు, అలాగే రాజ్యపూజ్యం, అవమానాలు, సో వారికి ఎలా ఉందో తెలుసుకుందాం।
మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశుల వారు ఎక్కువ చురుకుదనంగా ఉంటారు. అలాగే వీరికి విద్యార్థులు వారన్నింటికి ఉత్తమ ర్యాంకులలో పాస్ అవుతారు. అలాగే ఉద్యోగస్తులకి ఎక్కడ కావాలంటే వాళ్ళకి కావలసిన చోటకి బదిలీ అయ్యే సూచనలు ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రమోషన్లు కూడా అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో వారు బాగా అభివృద్ధి చెందుతారు. ఇక వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారు విద్యార్థులు పట్టుదలతో చదివితే గానీ పాస్ అవడం కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగులు దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకి మొదటి పంట చాలా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి కొంచెం కష్టమైన కాలం. మిథున రాశి. మిథున రాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు షష్ఠస్థానంలో వృశ్చిక రాశి నందు సువర్ణమూర్తిగాను ఉంటాడు. సో ఈ రాశి వల్ల అంటే దీని అర్థం ఈ రాశి వారికి ప్రారంభం నుంచి అక్టోబర్ వరకు కష్టకాలంగానే ఉంటుంది. అకార విరోధాలు, భేదాభిప్రాయాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే మోసపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. విద్యార్థులు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. వ్యవసాయదారులకు 2 పంటల వలన విశేషమైన లబ్ధి చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు పంచమ స్థానం నందు వృశ్చిక రాశి యందు రజతమూర్తిగాను, అనంతరం 6 షష్ఠ స్థానంన ధనుసు రాశి నందు సువర్ణమూర్తిగాను ఉంటారు. అంటే దీనివల్ల విద్యార్థులకు ప్రారంభంలో ఉన్న శ్రద్ధ, చురుకుదనం సంవత్సరాంతం వరకు ఉండదు. అలాగే పట్టుదలతో శ్రద్ధగా చదివితే గాని ఉత్తీర్ణులు కాలేరు. ఉద్యోగస్తులకు పని భారము, ఒత్తిడి అధికంగా ఉంటుంది. అధికారులు వేధింపు విద్యార్థులకు ప్రారంభంలో ఉన్న శ్రద్ధ అంతిమంలో ఉండదు. అలాగే వీరు కష్టపడి చదివితే కానీ పాస్ అవ్వడం అనేది కష్టంగా ఉంటుంది. ఉద్యోగులకు పని భారము, అధికారుల వలన వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థిరత్వం ఉండదు, స్థల మార్పులు జరుగుతుండును. అలాగే వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగాను, ఆశించినంత ఫలితాలు లభించవు. సింహరాశి వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు చతుర్థ స్థానంన వృశ్చిక రాశి యందు లోహమూర్తిగాను, అనంతరం పంచమ స్థానం నందు ధనుసు రాశి యందు రజతమూర్తిగాను ఉంటారు. అంటే దీనివల్ల సూక్ష్మంగా చెప్పుకోవాలనుకుంటే ఈ సంవత్సరం విద్యార్థులకు విద్య అందు ఆసక్తి ఉన్న కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారు విద్యకి ఆటంకం కలుగుతుంటుంది. అలాగే చదివిని అర్థం కాకపోవటం, చదివినా రాయలేకపోవడం మందత్వంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన వేధింపులు, అలాగే వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకి మొదటి పంట కన్నా రెండో పంట కొంచెం ఎక్కువ లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ శాఖలో పనిచేసే వారికి అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు తృతీయ స్థానం నందు వృశ్చిక రాశి యందు తామ్రమూర్తిగాను, అనంతరం చతుర్థ స్థానం నందు ధనుస్సు రాశి యందు లోహమూర్తిగాను ఉంటారు. అంటే దీని గురించి విపులీకరించాలంటే
ఈ సంవత్సరం విద్యార్థులు శ్రద్ధగా చదివినా గానీ ప్యాచ్ ఉంటే కష్టం. అలాగే ఊహించినంత మార్కులు రావు, ర్యాంకులు రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వడం, అధికారుల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. వ్యవసాయ రంగంలో వారికి రెండో పంటలో ఆశించినంత ఫలితాలు వస్తాయి. రుణభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేసిన వలన బాకీలు ఎక్కువ అవుతుంటాయి. తులారాశి వీరికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశి వారికి అన్ని విధములందు చాలా బాగా రాణిస్తుంది. అలాగే విద్యార్థులు అతి ఎక్కువ మార్కులతో పాస్ అవుతారు. ర్యాంకులు వీరికి అనాయాసంగా వస్తాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు, మంచి మంచి ప్రదేశాలకు వారు కావలసిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ఉత్తమమైన కాలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు బాగా పండి అత్యధిక లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకు చాలా అనువైన కాలం. మొత్తం మీరు ఓవరాల్ గా చూసినట్టయితే తులారాశి వారికి పట్టింది బంగారంగా అనిపిస్తుంటుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు జన్మస్థానం నందు వృశ్చిక రాశి యందు సువర్ణమూర్తిగాను, అనంతరం ద్వితీయ స్థానం నందు ధనుస్సు రాశి నందు రజతమూర్తిగాను ఉంటారు. ఈ రాశి వారికి ప్రారంభంలో కొంచెం ఆటంకాలు కలిగిన ద్వితీయార్థంలో అన్ని వాటంతటా అవే జరుగుతుంటాయి. విద్యార్థులు మొదటి ఛాన్స్ లో కన్నా రెండో ఛాన్స్ లో అతి సునాయాసంగా పాస్ అవుతారు. ఉద్యోగస్తులకు నవంబర్ నుంచి మంచి కాలం ప్రారంభమవుతుంది. అలాగే వీరికి జన్మస్థానానికి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా లాభిస్తుంది. వ్యాపారస్తులకు నవంబర్ నుంచి చాలా మంచి కాలం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అసలు ఒత్తిడి లేకుండా చాలా ఆనందంగా పనిచేస్తారు. ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు 12 అంటే ద్వాదశ స్థానం ముందు వృశ్చిక రాశిలో లోహమూర్తిగాను, అనంతరం జన్మస్థానముకు ధనుస్సు రాశి నందు సువర్ణమూర్తిగాను ఉంటారు. అంటే మీరు చెప్పే ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ప్రారంభంలో సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు చదివింది సరిగా అర్థం అవ్వకపోవడం, ఎక్కువ మార్కులు రాకపోవడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారికి ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు ప్రకృతి వైపరీత్యాలు, దానివల్ల పంట నష్టం కూడా జరిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు భారీ పెట్టుబడులు పెట్టినా కొంచెం నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు 11వ స్థానం నందు లాభస్థానం అంటాం, దాన్ని వృశ్చిక రాశి నందు. అలాగే దానిలో కూడా సువర్ణమూర్తిగా ఉన్నారు. తర్వాత ద్వాదశ రాశి నందు ధనుస్సు రాశిలో లోహమూర్తిగాను ఉంటారు. ఈ రాశిలో వారు విద్యార్థులు చక్కగా చదువుతారు, మంచి మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అలాగే ఉద్యోగస్తులు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వారికి కావలసిన చోటికి ప్రమోషన్ తో కూడిగా వెళ్లే బదులు ప్రమోషన్ తోనే వెళ్తారు, కానీ వేరే ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. వ్యవసాయదారులకి మొదటి పంట బాగా పండి కొంచెం లాభాలు బాట పడతారు. అలాగే వ్యాపారస్తులకు కొంచెం పెట్టుబడులు ఎక్కువ అవుతాయి, బట్ అయినా ఆశించిన లాభాలు మాత్రంగా సంపాదించుకుంటారు. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు దశమ స్థానంలో వృశ్చిక రాశి యందు తామ్రమూర్తిగాను, అనంతరం ఏకాదశ స్థానం నందు ధనుస్సు రాశి యందు సువర్ణమూర్తిగాను ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే
విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ ఎంట్రన్స్ లో ఉత్తమ ర్యాంకులను సాధిస్తారు. వీరికి విదేశీయానం ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు, పై అధికారుల వాళ్ళ మెప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఇక చూసినట్టయితే వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండి లాభాలు బాటలో పడతారు. అలాగే వ్యాపారస్తులు పెట్టుబడులతో పాటు అధిక లాభాలను సంపాదించి చాలా ఆనందంగా ఉంటారు. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. అవివాహితులకు వివాహాలు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీన రాశి తారీఖ ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు 4/11/2019 వరకు 9వ స్థానంలో వృశ్చిక రాశి నందు రజితమూర్తిగాను, అనంతరం 10వది అంటే దశమ స్థానం నందు ధనుస్సు రాశి నందు తామ్రమూర్తిగాను ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి 2-3 రకాలుగా ఉపయోగంగాను కొంచెం చెడుగా కూడా ఉంటుంది. విద్యార్థులు ఈ సంవత్సరంలో అన్ని వ్యవహారంలోనూ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్, మెడికల్ రంగంలో వారికి ఎంట్రన్స్ పరీక్షలో చాలా సునాయాసంగా విజేతలుగా నిలుస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం, అధికారుల తాలూకా అండదండలు గుప్తంగా ఉంటాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థిరత్వంగా ఉంటారు. ఇకపోతే వ్యవసాయదారులకు 2 పంటలు చక్కగా పండి మంచి లాభాలు బాట పొందుతారు. అలాగే వ్యాపారస్తులు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్త్రీలకు ఇది చాలా మంచి కాలం. మొత్తం మీరు చూసుకున్నట్టయితే ఈ 12 రాశుల్లో 7 రాశుల వారు ఉత్తమ ఫలితాలను పొందుతారు. 5 రాశుల వారికి కొంచెం కష్టకాలంగా ఉంటుంది. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయి. అలాగే కేంద్ర రాజకీయాల్లో కూడా కొంచెం మార్పులు సంభవించే ఛాన్సెస్ ఉన్నాయి. రక్షణ శాఖలో చూసుకున్నట్టయితే కొన్ని ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానీ, అంటే భూమి మీద కానీ నీటి మీద కానీ వాయువుతో కానీ కొంచెం శత్రువులతో సంఘర్షించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం తాలూకా ఓవరాల్ గా ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రతి రాశి వారికి ఏదో కొద్దో గొప్ప దోష ఫలితాలు ఉంటాయి. సో వీటన్నింటినీ పోవడానికి మనకి కొన్ని రెమెడీస్ కూడా ఉంటుంటాయి. అదేంటంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలకి 4 పాదాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలకి 4 పాదాలతో ఉండడం వలన ఇవన్నీ కలిపి 108గా మనకి వస్తాయి. ఈ 108 స్టార్స్ తలక వివిధ అంటే 4 పేజెస్ ను తీసుకున్నట్టయితే ఇవన్నీ కలిపి 12 రాసుల్లో మనకి అడ్జస్ట్ అవుతారు. సో ఈ రాసుల వలన మనకి ఎక్కడైనా ఏదైనా కొంచెం దుష్ఫలితాలు కానీ ఇచ్చినట్టయితే అన్నిటికీ రెమెడీస్ అనేది ఉంటుంది. అలాగే మనం విష్ణు సహస్రనామంలో తీసుకున్నట్టయితే 108 పద్యాలు ఉంటాయి. ఎవరికి ఏ రాశిలో వారికైనా, ఏ స్టార్లో వారికైనా, ఏదైనా అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 ఏ పాదంలో ఉన్న వారికైనా ఎక్కడైనా కొంచెం అశుభంగా ఫీల్ అయినట్టయితే వారు విష్ణు సహస్రనామాయణం పారాయణ చేసినట్టయితే వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే శని దోషం కానీ పీడించుతున్నట్లయితే హనుమంతుల వారికి మనం నమస్కరించుకొని ప్రతి మంగళవారం 6 మంగళవారాల పాటు మనం ఏవైనా పప్పు దినుసులు కానీ పేదవారికి దానం చేసినట్టయితే మంచి ఫలితాలను చూడొచ్చు. అలాగే శనివారం నాడు, అదో శని త్రయోదశి నాడు శనీశ్వర టెంపుల్కి వెళ్ళి కొంచెం తైలాభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. అలాగే రాహు కేతువులు కానీ ఏమైనా పీడించినట్టయితే దానికి మంగళవారం నాడు హనుమంతుల వారికి మనం బాగా నమస్కరించుకొని ఆ రోజు ఎవరైనా పేదవారికి పప్పు దినుసులు ఏమైనా మనం 6 నెలలు లేదా 6 వారాలు మనం కానీ దానంగా ఇచ్చినట్టయితే మనకి మంచి ఫలితాలు పొందుతాయి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇంట్లో రూములు చాలా చిన్నగా ఉంటాయి. అంటే ఇంట్లో ఉన్న గదులు చిన్నవి, గదికున్న తలుపు ఇంకా చిన్నది, తలుపుకున్న గడియ ఇంకా చిన్నది, గడియకు వేసే తాళం ఇంకా చిన్నది, తాళానికున్న తాళం చెవి ఇంకా చిన్నది. అంటే ఒక్క చిన్న తాళం చెవితో మనం ఒక ఇంట్లోకి ఈజీగా ప్రవేశగలుగుతున్నాం.
ఈ తాళం చెవి అనేది ఒక రకమైనటువంటి ధ్యానం, భగవత్ ధ్యానం. భగవంతుడి ధ్యానాన్ని ఎవరైతే మనం మనస్ఫూర్తిగా భగవంతుని మనం ధ్యానించుకుంటామో వారికి ఏ రాశి వారి ఏ నక్షత్రం తాలూకా దోషంలోనే ఉండదు. ఒకటి మాత్రం గుర్తుంచుపెట్టుకుని, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారికి ఎవ్వరూ చెడిపోరు, ఎప్పుడూ చెడిపోరు. శుభం.